బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ను అరెస్టు చేశారు పోలీసులు. హైదరాబాద్ కు వచ్చిన రాహిల్ ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న రాహిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ ప్రమాదం తర్వాత రాహిల్ కు బదులుగా మరొకరిని డ్రైవర్ గా చేర్చి రాహిల్ దుబాయ్ కి పారిపోయాడు. దీంతో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దుబాయ్ కి పరారు కావడంతో అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆయనపై అభియోగాలు మోపారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.